నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మెలకువ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలమ్మే సూరయ్య. నువ్వు అలా అంటే ఎలా? అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసులుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది. కొత్త వ్యాపారం అయితే అలవాటు పడ్డ వరకు దినదిన గండమే అంటూ భర్తను ఉత్సాహపరచసాగింది భార్య రత్నాలు. నువ్వు అలా అంటున్నావు కానీ గంట నుండి కిలో 40 అంటున్న కొనేవారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది ఉసూరుమంటూ చెప్పాడు సూరయ్య. కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో, నేనమ్మి పెడతా ఈ కూరగాయలంటూ భరోసా ఇచ్చింది రత్నాలు. సూరయ్య నిద్రకు ఉపక్రమించాడు. గంట పోయాక లేచి చూశాడు. కూరగాయలన్నీ అమ్ముడైపోయాయి. నష్టానికి అమ్మేశావా? అనుమానంగా అడిగాడు. లేదు, నువ్వు చెప్పే రేటుకే అమ్మాను. నా తెలివికి పదును పెట్టి పావు కేజీ 10 అని అరిచా. 40 రూపాయల దగ్గర 10 రూపాయలు తక్కువగా అనిపించడంతో బరువు విషయం మర్చి కావాల్సినవన్నీ కొన్నారు. అసలు విషయం చెప్పింది రత్నాలు. భార్య తెలివికి మెచ్చుకుని ఆ రోజు నుండి భార్య చెప్పిన మెలకువలతో వ్యాపారం చేస్తూ నిశ్చింతగా ఉన్నాడు సూరయ్య. సమాప్తం.